మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే గురువు గారు. నమస్తే అండి. గురువు గారు, ఇప్పుడు శ్రావణ మాసం అయితే వచ్చేసింది. శ్రావణ మాసం విశిష్టత చెప్తారా కాస్త? అలాగే, శ్రావణ మాసము అనగా పూర్ణిమ రోజు శ్రవణ నక్షత్రంతో కలిపి ఉన్నటువంటి మాసాన్ని శ్రావణ మాసము అంటారు. సహజంగా మనకు మాసాలు 12: చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇట్లా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరు మాసానికి పెట్టడం జరిగింది. చైత్ర మాసం చిత్ర నక్షత్రం, వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశాఖ. ఇట్లా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి శ్రవణ నక్షత్రం కూడుకుని ఉండడం ద్వారా శ్రావణ మాసము అని పిలువబడుతుంది. ఈ శ్రావణ మాసము అనేటువంటిది సహజంగా తల్లులందరికీ కూడా పెద్ద పండగ. సహజంగా మనకు పండగ అనేది ఒక రోజు చేసుకుంటాం, కానీ శ్రావణ మాసం 30 రోజులు పండగే. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్రతానికి సంబంధించినటువంటి విశిష్టత ఉన్నది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్రతం చేసుకోవాలి. ఆ వ్రతాలకు సంబంధించినటువంటి పనులలో తల్లులంతా నిమగ్నమైపోయి ఉండి ఆ వ్రతం చేసుకున్నామంటే మనం పండగ వాతావరణమే కదా. అంతేకాకుండా శ్రావణ మాసము, భాద్రపద మాసం, ఈ రెండు కూడా వర్ష ఋతువులో వస్తాయి. వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ 2 నెలలు కూడా ముఖ్యంగా మనకు అప్పుడప్పుడే వచ్చేటువంటి పత్రములు కానీ, పుష్పాలు, ఫలాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నెల రోజులు వస్తూ ఉంటాయి. ఏ పండు కావాలన్నా దొరుకుతుంది మనకు శ్రావణ మాసంలో. ఎటువంటి పత్రం కావాలన్నా అప్పుడప్పుడే చిగురిస్తున్నటువంటి పచ్చదనముతో వచ్చేటువంటి ఆకులు ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులు, చర్మ సంబంధితమైనవి కావచ్చు, అంటు వ్యాధులు కావచ్చు, ఇటువంటివన్నిటిని కూడా దూరం చేస్తాయి. ఎందుకు చేస్తాయి అంటే ఆకులు, చెట్ల ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది. ఈ పత్రాలతోటే అమ్మవారికి కానీ, భాద్రపదంలో విష్ణుమూర్తి గణపతికి కానీ, ఆశ్వేజంలో అమ్మవారికి కానీ, లేదా ఈ శ్రావణ మాసంలో హరిహరులకు, శివకేశవులు ఇద్దరికి కూడా మనం విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో ఖచ్చితంగా పత్రములు వాడాల్సిందే. భగవంతుడు చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని. అంటే ఎంత ఆర్భాటంగా చేశారు అనేటువంటిది కాదు, ఎంత భక్తితో చేశారు. భక్తితో చేసి నాకు పత్రము, పుష్పము, ఫలము, తోయము అంటే ఆకులు, ఫలము అంటే పండ్లు, పుష్పాలు, తోయము అంటే నీరు. భక్తితోటి మనస్ఫూర్తిగా ఇవి సమర్పణ చేసినా కూడా వాళ్ళని నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తాను అని చెప్తాడు. అంతేకాకుండా శ్రావణ మాసంలో మనకు తృతీయ రోజు అంటే తదియ రోజున కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్, గుజరాత్ లేదా ఉత్తరం వైపు వెళ్తే మధుశ్రవోత్సవము అని చేస్తారు. మధుశ్రవ ఉత్సవం అంటే కేవలం తేనెతోటే హరిహరులను ఇద్దరిని కూడా అర్చించడం, వాళ్ళిద్దరిని కూడా అభిషేకం చేయడం. ఆ తెల్లవారు ఏమవుతుంది, నాగుల చెవితి వస్తుంది. చక్కగా సంతానోత్పత్తికి, సంతానం కావలసినటువంటి వారికి, సంతానలేమి ఉన్నటువంటి వారికి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామిని ఆరాధన చేసుకోవడము. తెల్లవారే నాగ పంచమి, దాన్నే గరుడ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. స్వామివారిని ఆ 2 రోజుల్లో కూడా విశేషంగా ఆరాధన చేయడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలిగి సంతానం కలుగుతుంది. వివాహం కావలసినటువంటి వారికి అమ్మాయిలకి చక్కటి వరుడు దొరుకుతాడు, అబ్బాయిలకి చక్కటి వధువు దొరికి సకాలంలో వివాహం జరుగుతుంది. అంతేకాకుండా అన్యోన్య దాంపత్యాన్ని ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన కేవలం దాంపత్యము, సంతానం మాత్రమే కాకుండా విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన, ఆరోగ్య, దీనికి సంబంధించినటువంటి అన్ని ఇబ్బందులు తొలగింపజేస్తాడు. అంతేకాకుండా మంగళవారం ఆయనకు అత్యంత ప్రీతికరం, షష్ఠి అత్యంత ప్రీతికరం. కాబట్టి ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ షష్ఠి వచ్చేస్తుంది. 3 రోజులు ఆయనకి దినత్రయంగా దీక్ష తీసుకొని కూడా ఆయనకు పూజ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత శుక్రవారము అమ్మవారికి విశేషంగా ఉంటుంది. ఎందుకోసం చేయాలి అంటే భార్గవి అనే అమ్మవారికి పేరు. భార్గవి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మరొక పేరు భార్గవి అని కూడా ఉంది. ఒక జన్మలో భృగు యొక్క కుమార్తె, తన పేరుతో, తన తండ్రి పేరుతో ఉన్నటువంటి వారం కాబట్టి శుక్రవారాన్ని భృగువారం అని కూడా పిలుస్తారు. తన తండ్రి పేరుతో ఉన్నటువంటి వారం కాబట్టి
ఆ రోజున తనకి అత్యంత ప్రీతికరం. ఆమెకి ఎవరైతే పూజ చేస్తారో మనకు శ్లోకంలో కూడా వస్తుంది, భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అని అమ్మవారికి పేరు. కాబట్టి ఆ రోజున పూజ చేయడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం కూడా శివారాధన చేసుకోవడం ద్వారా, శ్రావణ మాసం మొత్తం చేసుకోవాలి, అందులో సోమవారం చేసుకోవడం అత్యంత ప్రీతికరం. శ్రావణ మాసంలో శనివారం రోజున కొంతమంది వెంకటేశ్వర వ్రతం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అని చేస్తూ ఉంటారు. ఆ రోజు కుదరనటువంటి వాళ్ళు, సహజంగా ఆడవాళ్ళకి కొన్ని ప్రకృతి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా, సహజ సిద్ధమైనవి, అటువంటివి కలిగినప్పుడు తర్వాత వారము ఆ తర్వాత వారము చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ప్రతి శుక్రవారం చేసుకుంటాము అంటారు. అధికస్య అధికం ఫలం అన్నట్టుగా, అంటే చేసుకుంటా అని చెప్పి చేసుకోకపోతే వాగ్దానం చేసినటువంటి దోషం కలుగుతుంది. అంటే మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే సరస్వతిని అమ్మవారిని బయటకు పంపిస్తున్నట్టుగా, వాగ్వై సరస్వతి, మన మాటనే సరస్వతి అమ్మవారిని బయటకు పంపినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం పాటించాల్సిందే, ఎంత గొప్పదైనా సరే. సో ఒక మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడుకోవాలి. అందుకోసం ఏదైనా తప్పు మాట్లాడినా దోషమే, అంటే ఇలా చేస్తామని చెప్పి చేయకపోతే అది పాపం. మనకు సత్యనారాయణ వ్రతంలో కూడా వస్తుంది కదా, ఒక వైశ్యుడు కథ వస్తుంది, 3-4 కథలలో. నేను సంతానం కలిగితే వ్రతం చేస్తానని చెప్పి తన భార్య ముందు ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత కొంతకాలానికి తనకు సంతానం కలుగుతుంది, అమ్మాయి పుట్టింది కదా, కాబట్టి 6వ నెలలో అన్నప్రాశన సమయంలో చేద్దాంలే అని దాట వేస్తాడు. 6వ నెలలో గుర్తుకు చేస్తే మొదటి సంవత్సరంలో జన్మదిన వేడుకలు చేయాలి కదా, అప్పుడు చేద్దాంలే దాట వేస్తాడు. అప్పుడు గుర్తుకు చేస్తే 3వ సంవత్సరం ఎట్లాగో క్షురకర్మాది చేయించాలి, చెవులు కుట్టించడం ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడు చేద్దాంలే దాట వేస్తాడు. అప్పుడు గుర్తుకు చేస్తే అమ్మాయికి ఎలాగో 8వ సంవత్సరంలో వివాహం చేయాలి కదా, అప్పుడు చేద్దాంలే దాట వేస్తాడు. వివాహం అయిపోతుంది. ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్వామివారిని మర్చిపోతారు. తర్వాత వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు, స్వామివారు అరే వీడు మళ్ళీ దుఃఖములు కలిగినప్పుడే, ఇబ్బందులు కలిగినప్పుడే నేను గుర్తుకు వస్తానా ఏంటి, అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాము అని చెప్పి చూస్తాడు. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అక్కడ రాజుగారి దగ్గర ధనాగారంలో కొంత ధనాన్ని మాయా దొంగలు వచ్చేసి అపహరించుకుని వెళ్తారు. తర్వాత స్వామివారి అనుగ్రహం చేత తను లీలావతి కళావతి వ్రతం చేయడం ద్వారా మళ్ళీ స్వామి సంతుష్టి, ఆయన కలలో కనపడి నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా దొంగలు కాదు, నా మాయ వల్ల వచ్చిన వాళ్ళు, కాబట్టి వాళ్ళను వదిలేయమని చెప్తారు. మళ్ళీ తాను తీసుకున్న దానికంటే స్వామివారి మాయ చేత వచ్చారు కాబట్టి ఇంకా నేను రెట్టింపు ఇచ్చేస్తానని చెప్పి తాను దగ్గర తీసుకున్న దానికంటే కూడా అధికంగా డబ్బిచ్చి పంపిస్తాడు. అప్పుడేమవుతారు, ఈ మాయా దొంగలు ఈ వెళ్ళిపోయిన తర్వాత ఈ వైశ్యులిద్దరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత డబ్బు వస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. మళ్ళీ స్వామివారు ఇప్పటికైనా వీళ్ళు మారారా లేదా చూద్దామని చెప్పి ఒక సన్యాస రూపాన్ని ధరించి వాళ్ళ దగ్గరికి వచ్చేసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ దగ్గర ఏమున్నాయి అంటే, ధనగర్వంతో ఉన్నవారు కాబట్టి పరిహాసంగా నవ్వుతూ స్వామివారికి అబద్ధం చెప్తారు. అప్పుడు అశ్విని దేవతలు ఊరుకుంటారా, తథాస్తు దేవతలు తథాస్తు అంటారు. ఏమని అబద్ధం చెప్తారు, మా దగ్గర ఏమైనా డబ్బు ఉంటే దొంగిలించడానికి ఆలోచిస్తున్నావా, ఆకులు అలములు మాత్రమే ఉన్నాయని అబద్ధం చెప్తారు. నిజంగానే ఆకులు అలములు ఉంటాయి అవి. అప్పుడు అది చూసి మళ్ళీ బాధపడతారు. అందుకోసం మనం ఏం చేయాలి, సహజంగా మన దగ్గర ఏం చేస్తాము, ఒక బియ్యం కానీ లేదా డబ్బులు కానీ ఏదైనా ధాన్యం కానీ ఇంట్లో ఏదైనా వస్తువు కానీ లేకపోతే లేవు అని చెప్పకూడదు, నిండుకున్నాయని చెప్తాం. మా దగ్గర బియ్యం నిండుకున్నాయి, లేదా డబ్బులు నిండుకున్నాయి, లేదా బట్టలు నిండుకున్నాయి, లేదా పప్పులు నిండుకున్నాయి అని చెప్తాం తప్ప, ఇప్పుడు ఇంట్లో సామాగ్రి తెచ్చే వాళ్ళకి సామాగ్రి మనం లిస్టు రాసిస్తాం కదా, రాసినప్పుడు కూడా కందిపప్పు అంటే కందిపప్పు లేదా అంటే కందిపప్పు నిండుకున్నది అని చెప్తాం, కందిపప్పు లేదు అని చెప్పాం. లేదు అంటే నిజంగానే ఆ గృహంలో ఐశ్వర్యం లేకుండా పోతుంది. ఈ మాట తెలియక ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల చేతిలో కొట్టించుకోరు, దెబ్బలు తింటూ ఉంటారు. లేదా అంటే ఆ మాట నిండుకుంది అన్నారంటారు. ఓకే, సో మీ వల్ల నిండుకుంది అన్న విషయాలు కూడా తెలుసుకున్నారు చాలా మంది. ఓకే గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే చాలా మంది వివాహాలు చేయాలనుకుంటూ ఉంటారు. సో వివాహాలకు కూడా మంచిదే అంటారా? చాలా విశేషమైనటువంటి మాసం. అంతేకాకుండా రైతులందరికీ కూడా పండగ మాసం అది. ఎందుకు అంటే తొలకరి జరలు వచ్చేస్తాయి, ఆషాఢ మాసంలో ధాన్యాలన్నీ కూడా వేసేస్తారు, వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు. వరుణుడు హర్షించి వర్షింపజేస్తే ఆ ధాన్యం అంతా కూడా మొలకలెత్తేటువంటి మాసం కాబట్టి. అంతేకాకుండా ఈ పత్రాలతోటి మనం
పూజించడం ద్వారా ఏమవుతుంది, వర్షాలు వస్తాయి. అవును. వర్షాలు వచ్చినప్పుడు గ్రామాల్లో కానీ లేదా ఇతరత్ర చెత్త అదంతా పెరిగిపోయి ఉంటుంది. ఈ అవును. వర్షం నీటికి అదంతా వెళ్ళిపోయి చెరువులో వెళ్తుంది. ఆహా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చెరు స్నానం చేయాలి, తటాక అవును. స్నానం చేయాలని. ఉమ్. దాంట్లో చేయడం ద్వారా చర్మ సంబంధితమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆహా. అంటు వ్యాధులు వస్తాయి. అందరూ ఒకే చోట స్నానం చేసేసరికి ఏమవుతుంది, అవును, అంటు అంటు వ్యాధులు వ్యాధులు వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి వస్తాయి. అవును. ముఖ్యంగా చిన్న పిల్లలకు జలుబులు అవంతా కూడా రావడానికి ఉమ్. కారణం ఇప్పుడు రకరకాల వైరస్లు వచ్చేసాయి కదా వైరస్లు గురుగారు. వచ్చేస్తున్నాయి. అవన్నీ దోషాలు తొలగిపోవడం కోసమే నానా ఉమ్. రకాలైనటువంటి పత్రి తీసుకొచ్చి అమ్మవారికి కానీ హరిహరులకు కానీ అర్చన చేయడం. ఇప్పుడు ఉమ్. శివుడికి విశేషంగా బిల్వార్చన చేస్తాం మనం, లక్ష బిల్వార్చన ఈ మాసంలో. ఆహా. అంతేకాకుండా మహాలింగార్చన, సహస్రలింగార్చన అని చేస్తాము. ఉమ్. కలౌ పార్థివం ఉత్తమం అని ఉమ్. కలియుగంలో మట్టితో చేసినటువంటి బింబాలకి పూజ చేయడం ఉత్తమము అని. ఆహా. అందుకోసమే పుట్టమట్టి తీసుకొచ్చి 365 చిన్న చిన్న శివలింగాలు తయారు చేసి ఉమ్. కైలాసంలో శివ పరివారం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా కైలాస యంత్ర ప్రస్తార యంత్రం వేసేసి అక్కడ ఉమ్. ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి 365 శివలింగాలకి కూడా పూజ చేయాలి. ప్రతి శివలింగానికి అర్చన ప్రధానం. ఆహా. అది ఒక్కసారి చేసుకోవడం ద్వారా 365 రోజులు ప్రతిరోజు కూడా శివుడికి అర్చన చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఉమ్. ఇప్పుడు అంత శ్రావణ గొప్ప. మాసంలో చాలా మంది వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అవును. దానికి ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఎలా చేసుకోవాలి గురుగారు? వరలక్ష్మి వ్రతానికి సూర్యోదయానికి వరలక్ష్మి వ్రతమనే కాకుండా ఏ పూజ చేసుకున్నా కూడా ఉమ్. సూర్యోదయాన్ని చూడకుండా ఉండకూడదు ప్రతిరోజు కూడా. ఆహా. అంటే సూర్యోదయానికి పూర్వమే మనం నిద్రలేచి ఉమ్. స్నానాదులు నిత్య కర్మలన్నీ కూడా ఆచరించి ఉమ్. దీపారాధన చేసుకొని నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోవాలి. ఉమ్. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవడానికి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉమ్. మందిరము లేదా అది లేకపోతే ఒక పీఠము పైన గోమయం అలిగి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దానిపైన మళ్ళీ ఒక వస్త్రం పరచాలి. ఆహా. ఆ వస్త్రము ఏదో ఒకటి మనం వేయాలి కదా అన్నట్టుగా వేయకుండా సదృశం నూతనం దృఢం, కొత్తదైంది ఉండాలి, దృఢమైంది చక్కడైనటువంటిది అయి ఉండాలి. ఉమ్. ఆ దృఢమైనటువంటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బియ్యం పోసి ఒక కలశాన్ని ఉంచి ఉమ్. ఆ కలశంలో మామిడాకులు, కొబ్బరికాయ, జాకెట్ బట్ట పెట్టేసి ఉమ్. తర్వాత ముందుగా గణపతి ఆరాధన చేసుకొని శుద్ధి ఉమ్. పుణ్యాహ వాచనాన్ని చేసుకొని యమునా పూజ చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసిన తర్వాత ఉమ్. కథ విని తర్వాత వీలైతే దంపతి పూజ లేదా కనీసం సుమంగళి పూజ చేసి ఆహా. కన్యా పూజ చేసి వాళ్ళకి తోరాలు కట్టి తాను తోరాన్ని ధరించి ఆ వచ్చినటువంటి ముత్తైదువకి వాయన దానం చేయాలి. ఆహా. ఆ వాయన దానం చేసేటప్పుడు ఇందిరా ప్రతిగృహ్ణాతి ఉమ్. ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః అని చెబుతూ చేయాలి. ఉమ్. అంటే నా వాయనం తీసుకునేటువంటిది ఇందిరా. ఉమ్. ఇందిరా అనగా లక్ష్మీ అమ్మవారు. ఆహా. ఇందిరావై దదాతి చ ఇస్తున్నది కూడా ఒక లక్ష్మియే. ఉహు. అందుకే ఇచ్చుకుంటున్నామ్మ వాయనం, నా పుచ్చుకుంటున్నామ్మ వాయనం వాయనం తీసుకుంటున్నది ఎవరు, అంటారు. నేనే మంగళగౌరి, నేనే వరలక్ష్మి అని చెప్తూ ఉంటారు. అవును. ఇందిరా తారకోభాభ్యాం ఈ ఇద్దరు అమ్మవార్లు కలిసి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఆహా. ఇందిరాయై నమో నమః అటువంటి లక్ష్మీ అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉమ్. ధరింపవలసినటువంటి శ్లోకం ఇది. ఉహు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజంగా శ్రావణ మాసం అంటే ఏంటి, దాని విశిష్టత, సో ఎలాంటి పూజలు చేసుకోవాలి, వరలక్ష్మి పూజ అంటే ఎలా ఉంటుంది, శుక్రవారం రోజు మంగళగౌరి వ్రతాలు ఎలా చేసుకోవాలి, చాలా చక్కటి విషయాలన్నీ మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.